Hi students, welcome to Valmiki Maths Academy. Limits and Continuity లో MSET 2022 లో పార్ట్ 3 చూద్దాం. ఈ పార్ట్ 3 లో ప్రతి మోడల్ కవర్ చేసుకుంటూ వస్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ మనకి ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. లిమిట్ x tends to 0 1 minus cos 4x by x square అని ఇచ్చాడు. సో ఆప్షన్ మనకి 4 2 3 2. అయితే ఇక్కడ మోడల్ అబ్జర్వ్ చేయండి. ముందు లిమిట్ x tends to 0 1 minus cos ax by x square అని కానీ ఉంటే దాని వాల్యూ మనకి ఏమవుతుందంటే a square by 2 అవుతుంది. అలా కాకుండా లిమిట్ x tends to 0 1 minus cos x by x square మాత్రమే ఉంటే 1 by 2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ రెండు ఫార్ములాలో దేన్ని వాడాలో జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. 1 minus cos ax by x square అంటే ఏ ప్లేస్లో 4 ఉంది అంటే నేను ఏం రాయొచ్చు ఇప్పుడు మనకి 4 square by 2 that is equal to 16 by 2 అంటే ఎంత అవుతుంది మనకి 8 is the answer. That's it. నెక్స్ట్ వన్ చూద్దాం. లిమిట్ x tends to 0 1 minus cos 2x by sin 3x sin 2x చూడు. ఇక్కడ చూద్దాం మనకి దీనికి టిప్ ఏంటంటే లిమిట్ x tends to 0 1 minus cos 2x by 2x by ఇక్కడ ఒక x స్క్వేర్ రాయొచ్చు బై sin 3x ఇంటూ sin 2x ఈ ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ ఒక ఎక్స్ రాస్తాను. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ని న్యూమరేటర్ డినామినేటర్ సపరేట్గా రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ దీని ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ? దీని ఫార్ములా ఏంటి? cos 2x అంటే ప్రీవియస్ ప్రాబ్లం వాడినట్టు రాయొచ్చు. అంటే ఏం రాయొచ్చు మనం? a square by 2 a square by 2 అంటే ఏం రాయొచ్చు మనం? 2 square by 2 by 2 square by 2 లిమిట్ x tends to 0 ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. లిమిట్ x tends to 0 sin kx by x ఈక్వల్ టు ఎంత అవుతుంది? k. అలాగే లిమిట్ x tends to 0 sin kx by x k ఏంటంటే దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి? 3. దీని వాల్యూ ఎంత అవుతుంది? 2. దట్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో క్యాన్సిల్ చేస్తాను. అంటే మనకి మిగిలిపోయింది ఎంత చూడండి ఒకసారి. ఈ 2కి ఈ 2 కూడా క్యాన్సిల్ చేస్తాను. మిగిలిపోయిన ఆన్సర్ 1/3. 1/3 ఇస్ ద ఆన్సర్. లేదు దానికన్నా ఇంకా సింపుల్ షార్ట్ కట్ ఎవరు రాయొచ్చు అంటే లిమిట్ x tends to 0 అలా ఉంది అంటే ఫార్ములా a square by 2m ఇంటూ n రాయొచ్చు. a square అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ? 2 square అదేనా? అంటే దీంట్లో ప్రాబ్లం ఎంత ఉంది మనకి? 2 square by 2 ఇంటూ m అంటే ఎంత ఉంది? 3 ఇంటూ 2. ఈ 2 square ఈ రెండింటి క్యాన్సిల్ చేస్తా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఈ రెండు మోడల్స్లో ఏ మోడల్ అయినా రాసుకుంటూ రావచ్చు. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. లిమిట్ x tends to infinity అని ఇచ్చాడు. ఎప్పుడైనా లిమిట్ x tends to infinity అని ఇచ్చినప్పుడు x tends to infinity అయింది అంటే 1/x ఫామ్లో ఉండే ఏదైనా 0 అవుతుంది. అంటే డినామినేటర్లో x వచ్చే ఏ టర్మ్ అయినా 0 అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? లిమిట్ x tends to 0 కాబట్టి లిమిట్ x tends to infinity లిమిట్ x tends to infinity f of x అంటే ఎంత ఇచ్చాడు మనకి? log of x square plus e power x by log of x power 4 e power 2x వాల్యూ ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ రాశాను అనుకుందాం. ఇక్కడ ఇన్ఫినిటీ రాస్తే ఇన్ఫినిటీ స్క్వేర్ వస్తుంది. ఇన్ఫినిటీ ప్లస్ సంథింగ్ ఇన్ఫినిటీ లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే మొత్తం ఎంత అవుతుంది మనకి? ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తుంది. అంటే ఈ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వచ్చింది అంటే ఆర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 0/0 ఫామ్ కానీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ కానీ ఈ రెండు ఫామ్లో ఏ ఫామ్ వచ్చినా మనం ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఏం చేద్దాం మనం? లిమిట్ x tends to infinity d/dx ఆఫ్ log x ఒకటి చూద్దాం మనం. d/dx ఆఫ్ log x అంటే ఫార్ములా ఏం రాయొచ్చమ్మా మనకి? 1/x. d/dx ఆఫ్ log x అంటే 1/x. దీన్ని x అనుకుంటున్నా. ఇప్పుడు d/dx ఆఫ్ log x అంటే ఏం రాయొచ్చు మనం? 1/x స్క్వేర్ ప్లస్ e పవర్ x. ఎక్సే అయితే డిఫరెన్షియేషన్ క్లోజ్ అయిపోయినట్టే. కానీ x ప్లేస్లో వేరేది ఉంది అంటే d/dx ఆఫ్ x స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 2x ప్లస్ d/dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x బై ఓకే డినామినేటర్లో కూడా log x ఫామ్లోనే ఉంది. అంటే 1/x పవర్ 4 ప్లస్ e పవర్ 2x ఇంటూ x పవర్ 4 చేస్తే 4x క్యూబ్ ప్లస్
ఈ పవర్ 2x ఇంటూ 2 ఈ పవర్ 2x ఇంటూ 2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో ఇక్కడ ఎంత ఉందో చూడండి, ఇక్కడ 0, అదేనా 0. ఇది ఎంత ఉంది ఇక్కడ మనకి మొత్తం 0. అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ టోటల్గా ఇది పైకి వచ్చింది అనుకుంటారా, ఇది కింద ఉంటుంది. అంటే మనకి ఏం రాద్దామని చూడండి, లిమిట్ x టాన్స్ టు ఇన్ఫినిటీ ప్రయత్నం 2x ఇంటూ ఈ పవర్ x బై x స్క్వేర్ ప్లస్ ఈ పవర్ x ఇంటూ x పవర్ 4 ప్లస్ ఈ పవర్ 2x బై 4x క్యూబ్ ప్లస్ ఈ పవర్ 2x ఇంటూ 2. సో మనకి ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఈ టర్మ్ మొత్తం ఇంటూలో ఉంది, కానీ ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ రాస్తే టోటల్ టర్మ్ ఎంత అవుతుంది మనకి 0. అంటే 0 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా, 0 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ తర్వాత ఏమని చూద్దాం, లిమిట్ x టాన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై 5x బై ఇంటూ 5x బై సైన్ చేసి ఈ మోడల్ చూద్దాం. ఇది ఎంసెట్లో 2018కి ఇచ్చాడు, ఎంసెట్ 2018. చూద్దాం లెక్క. లిమిట్ x టాన్స్ టు 0 1 మైనస్ కాస్ 2x బై ఎక్స్ స్క్వేర్ సపరేట్ చేసేస్తున్నా ఇంటూ. నెక్స్ట్ టైం ఉందో చూద్దాం, అంటే ఇది ఒక టర్మ్ అనుకుందాం. నెక్స్ట్ లిమిట్ x టాన్స్ టు 0 సైన్ 5x బై సైన్ 3x. సో ఇది ఒక టర్మ్ సపరేట్ చేసేసాను. ఇక్కడ చూద్దాం, మనకి లిమిట్ x టాన్స్ టు 0 1 మైనస్ కాస్ ax బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 2. ఇది ఫార్ములా. లిమిట్ x టాన్స్ టు 0 సైన్ ax బై సైన్ bx ఉంటే ఫార్ములా a బై b. ఇది ఒక ఫార్ములా. సో ఈ రెండింటికి ఈ ఫార్ములా బేస్ చేసుకొని లెక్క చేస్తాం. ఏ స్క్వేర్, ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ చూడండి 2, అంటే ఎంత రాద్దాం మనం 2 స్క్వేర్ బై 2 ఇంటూ ఏ అంటే 5, b అంటే 3, అంటే ఎంత రాద్దాం మనం 5 బై 3. దీనికి ఇది క్యాన్సిల్ చేస్తాను. 2 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది మనకి 10 బై 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ నేను చూడండి, 10 బై 3 అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. లిమిట్ x టాన్స్ టు 0 సీకెంట్ 4x మైనస్ సీకెంట్ 5x బై ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా తెలియాలి. సీకెంట్ లిమిట్ x టాన్స్ టు 0 ముందు చూద్దాం. సీకెంట్ ax మైనస్ సీకెంట్ bx బై సీకెంట్ cx మైనస్ సీకెంట్ dx కానీ ఉంటే ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇదొక ఫార్ములా. అంటే న్యూమరేటర్లోను డినామినేటర్లో సీకెంట్ ఉంటే ఫార్ములా. అలా కాకుండా ఇంకో ఫార్ములా వద్దాం. లిమిట్ x టాన్స్ టు 0 సీకెంట్ ax మైనస్ సీకెంట్ bx బై ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2. ఇప్పుడు గివెన్ ప్రాబ్లం ఈ ఫామ్లో ఉంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ అంటే ఎంతరా 4 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 25 బై 2 అంటే ఎంత అవుతుంది మనకి మైనస్ 9/2. మైనస్ 9/2 ఇస్ ద ఆన్సర్. మైనస్ 9/2. సో ఈ ప్రాబ్లంలో ఈ ఫార్ములా కూడా చూసుకుంటూ రావాలి. ఎప్పుడైనా మనకి సీకెంట్ ఏఎక్స్ మైనస్ సీకెంట్ బిఎక్స్ బై సీకెంట్ సిఎక్స్ మైనస్ సీకెంట్ డిఎక్స్ వస్తే ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. దీనికి ఇది ఫార్ములా. సేమ్ ఫార్ములా చూడండి. లిమిట్ x టాన్స్ టు 0 కాస్ 4x మైనస్ కాస్ 5x బై ఎక్స్ స్క్వేర్. లిమిట్ x టాన్స్ టు 0 కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కనుక వస్తే ఫార్ములా మనకి బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 రాయాలి. బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అంటే ఎంత ఉంది మనకి 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 16 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 9/2. సో 9/2 ఇస్ ద ఆన్సర్. సో ఈ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలోని మనం ఈ టిప్స్ ఉపయోగించి వేరే ప్రాబ్లమ్స్లో కూడా అప్లై చేస్తాం కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాడు. ఈ ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫంక్షన్లో మనకి లిమిట్ ఎక్స్ టాన్స్ టు ఇక్కడ చూద్దాం. లిమిట్ ఎక్స్ టాన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు.
అంటే లిమిట్ ఎక్స్ ట్యాన్స్ టు 1 రాస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువ అంటే ఏమవుద్దో మనం ఇక్కడ దీన్ని బట్టి గెస్ చేయాలి. ఎక్స్ ట్యాన్స్ టు 1 అవుతుంది, ఎక్స్ అనేది 1 అవుతుంది అంటే ఎక్స్ అనేది 1కి సమానం అవుతుంది అని అర్థం. ఎప్పుడు సమానం అవుతుందో చూద్దాం. ఎక్స్ అనేది ఇక్కడ దీని మీనింగ్ ఏంటో చూడండి, 0కి సమానం అంటే 0కి ఈక్వల్ అవుతుంది, 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ అంటే ఇక్కడ 1కి సమానం అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ 1కి ఈక్వల్ అవుతుంది, 1 కన్నా ఎక్కువ అవుతుంది, 2 కన్నా తక్కువ అవుతుంది అంటే 1కి ఈక్వల్ అయ్యే కండిషన్ ఇక్కడ ఉంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నేను ఏం తీసుకోవచ్చు, 2x² - 2x + 3/2 రాసుకుంటూ వస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ ట్యాన్స్ టు 1, ఎక్స్ ప్లేస్లో 1 రాస్తున్నాను. ఎక్స్ ప్లేస్లో 1 రాయటం అంటే 2 × 1² 2 × 1 + 3/2 రాస్తున్నాను. ఈ ఎక్స్ ప్లేస్లో 1 ఎప్పుడైతే రాశానో ఇంకా లిమిట్ రాయాల్సినంత అవసరం లేదు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 1² అంటే 2 -2 ప్లస్ ఎంత అవుతుంది మనకి 3/2, 2 క్యాన్సిల్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఉంటే కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ లెక్క చూద్దాం. మనకి లిమిట్ ఎక్స్ ట్యాన్స్ టు π/4 అన్నాడు. ఎక్స్ ట్యాన్స్ టు π/4 అంటే ఎక్స్ ట్యాన్స్ టు π/4 దట్ ఇంప్లైస్ π/4 - x ట్యాన్స్ టు 0 రాయొచ్చు. అంటే ఏ ట్యాన్స్ టు బి అయినా, బి ట్యాన్స్ టు అయినా, x - π/4 ట్యాన్స్ టు 0 అయినా రాయొచ్చు, π/4x - ట్యాన్స్ టు 0 అయినా రాసుకుంటూ రావచ్చు. సో ఇక్కడ చూద్దాం మనం లిమిట్ ఇక్కడ ఏముంది, π/4 - x ట్యాన్స్ టు 0 cos x సపరేట్ చేస్తున్నాను రా, cos x - sin x బై cos x + sin x ఇంటూ పక్కనే ఉంది మనకి 1/π/4 - x యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇది దేని ఫార్ములా మనకి, లిమిట్ x/4 - x ట్యాన్స్ టు 0 అది దేని ఫార్ములా మనకి, tan ఆఫ్ అంటే 1 - tan x / 1 + tan x ఫార్ములా ఇంటూ 1/π/4 - x అవుతుంది. ఈ 1 - tan x / 1 + tan x దేని ఫార్ములా మనకి, లిమిట్ x/4 - x ట్యాన్స్ టు 0 దీన్ని ఏం రాయొచ్చు మనం, tan ఆఫ్ π/4 - x రాయొచ్చు. tan a - bని tan a - tan b / 1 + tan a tan b రాస్తే దీని నుంచి ఇది వస్తుంది, దీని నుంచి ఇది వస్తుంది. అంటే ఇది కింద ఉంది కాబట్టి ఏం రాస్తాను నేను ఇక్కడ, π/4 - x. మీరు అబ్జర్వ్ చేయండి, మనకి లిమిట్ ఎక్స్ ట్యాన్స్ టు 0 tan x/x ఫామ్ కానీ ఉంటే దీని ఆన్సర్ 1, tan x/x. లిమిట్ ఎక్స్ ట్యాన్స్ టు 0 tan x/x దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఎంత అవుతుంది, 1. అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, 9th ప్రాబ్లం చూద్దాం. n ట్యాన్స్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చాడు. n ట్యాన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది అంటే 1/n ట్యాన్స్లో ఉండే ఏ టర్మ్ అయినా 0 అవుతుంది. అంటే డినామినేటర్లో కానీ n అనేది కనిపించిందంటే ట్యాన్స్ టు 0 అయిపోతుంది. సో వాల్యూ రాసేసాను. ఇక్కడ మనకి వీటిలో చూడండి, n ట్యాన్స్ టు 0 రాసిన తర్వాత 1/a + d ప్లస్ 1/a + d ఇంటూ అంటే ఏపీ సీక్వెన్స్ 1/లో ఇచ్చాడు. ఇది హెచ్పిలో ఉంది అనుకుందాం. ఇది ఎంసెట్ 2019కి ఇచ్చాడు, 2019. సో ఇక్కడ మన ప్రాబ్లం చూద్దాం. ముందు లిమిట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లిమిట్ n ట్యాన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ ఒక d రాశాను, ఇంటూ d చేత మల్టిప్లై చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసిన d ఇక్కడ ఉంది, మల్టిప్లై చేసిన టర్ము ప్రతి టర్మ్కి వచ్చింది కదా. ప్రతి టర్మ్ కంటే ఏం రాయొచ్చు మనం, d/a × a + d ప్లస్ d/a + d × a + 2d ప్లస్ సో ఆన్ సో ఫోర్ ప్లస్ d/a + n - 1 × d × a + nd వస్తుంది, a + nd. సో ఈ టర్మ్ మొత్తానికి వస్తుంది. ఇక్కడ లిమిట్ దట్ ఇంప్లైస్ లిమిట్ n ట్యాన్స్ టు ఇన్ఫినిటీ 1/d ఇంటూ రాస్తున్నా, 1/d ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/a - 1/a + dగా రాయొచ్చు. ఎల్సిఎం కట్టండి, ఈ రెండు ఎల్సిఎం ఇదే వచ్చింది. ఇది ఇక్కడ రాశాను అనుకోండి, a + d - a
మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయితే డీనే మిగిలేది. సో మరి దీన్ని ఏం రాయొచ్చు మనం 1/a ప్లస్ డి ఇంటూ మైనస్ 1/a ప్లస్ 2d రాయొచ్చు. ప్లస్ సో అండ్ సో ఫోర్ ప్లస్ దీన్ని ఏం రాయొచ్చు మనం 1/a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి మైనస్ 1/a ప్లస్ nd. ఇలా రాస్తూ వెళ్తే మనకి ఫస్ట్ టర్మ్ తప్పకుండా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ టర్మ్ నెక్స్ట్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈ టర్మ్ మిగిలిపోయింది అంతా మనకి ఆ రెండు టర్మ్స్. అంటే ఈ రెండు టర్మ్స్ మిగిలినప్పుడు మనం ఏం చేయొచ్చు అండి, లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ 1/d ఇంటూ అదేనా మిగిలిపోయింది 1/d ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 1/a మైనస్ 1/a ప్లస్ nd మిగిలింది a ప్లస్ nd. సో ఇది a ప్లస్ nd అనే టర్మ్లో n టాన్స్ టు ఇన్ఫినిటీ అయిందంటే 1/n టాన్స్ టు 0 అంటే ఈ టర్మ్ మొత్తం ఎంత అవుతుంది మనకి 0. అంటే మిగిలిపోయింది ఎంత మనకి 1/d ఇంటూ 1/a దట్ ఈజ్ ఈక్వల్ టు 1/ad ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1/ad అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 10th ప్రాబ్లం చూడండి ఏముందో, లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ 1/1 ఇంటూ 5 1/5 ఇంటూ 9 ప్లస్ ఆన్సో ఫర్ 1/4n మైనస్ 3 ఇంటూ 4n ప్లస్ 1 ఉంది. ఇక్కడ మనకి ఒక రిజల్ట్ అన్న గుర్తుండాలి, లేదంటే ప్రాబ్లం అన్న చేయాలి. మీకు ఒక రిజల్ట్ చెప్తాను. లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ ఫామ్లో ఉండి 1/a ఇంటూ a ప్లస్ డి ప్లస్ 1/a ప్లస్ డి ఇంటూ a ప్లస్ 2d ప్లస్ సో అండ్ సో ఫోర్ ప్లస్ 1/a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఇంటూ a ప్లస్ nd ఫామ్లో కానీ ఉంటే దీని ఆన్సర్ మనం 1/adగా రాయొచ్చు. 1/adగా ప్రీవియస్ బిట్లో దాన్ని ప్రూవ్ చేసాం మనం. సో ఇక్కడ మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో మనకు ఉందేంటి, లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ 1/1 ఇంటూ 5 ప్లస్ 1/5 ఇంటూ 9 ప్లస్ సో అండ్ సో ఫోర్ 1/4n మైనస్ 3 ఇంటూ 4n ప్లస్ 1 ఉంది. ఈ టర్మ్లో మనకి చూడండి కంపేర్ చేయండి. ఏ అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ, ఏ అంటే ఆటోమేటిక్గా ఎంత అవుతుందా ఏ ఈక్వల్ టు 1. మరి డి అంటే ఎంత, ఏకి ఎంత కూడితే 5 వస్తుందో చూడండి. ఏ ఆల్రెడీ 1 ఉంది అంటే డి ఖచ్చితంగా ఎంత అవుతుంది మనకి 4. అంటే మనం ఏం చేయొచ్చు ఫార్ములా 1/ad దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఈజ్ ద ఆన్సర్. 1/4 ఈజ్ ద ఆన్సర్. ఖచ్చితంగా ఈ మోడల్ మీద లెక్కిస్తాడు. ఏపీ జీపీ హెచ్పీలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో అన్ని టార్గెట్ చేసి చెప్తాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానిలో కామెంట్ చేయండి. మీకు ఏదన్నా టాపిక్ సపరేట్గా కావాలంటే నాకు పలానా టాపిక్ కావాలని చేస్తే సాధ్యమైనంత త్వరలో ఆర్డర్ ప్రకారం అన్ని చాప్టర్లు చేస్తూ ఉంటాను. మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, లింక్స్ ఉంటా ఉంటాయి. ప్లస్ మన ప్లేలిస్ట్లోకి వెళ్తూ ఉంటే ఎంసెట్కి సంబంధించిన ప్రతి చాప్టర్ 1 by 1 చేసుకుంటూ వచ్చాను. సో ఫంక్షన్స్ ఆల్రెడీ అయిపోయింది, ట్రిగనామెట్రీ అయిపోయింది, ఇంటిగ్రేషన్ అయిపోయింది. తర్వాత లిమిట్స్ థర్డ్ పార్ట్ ఇది ఇంకా 4, 5 ఉన్నాయి. 4, 5లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీద ప్రాబ్లం చేద్దాం. ఖచ్చితంగా ఒక 10 ప్రాబ్లమ్స్ 15 ప్రాబ్లమ్స్ చేస్తే కంటిన్యూటీ ఖచ్చితంగా ప్రాబ్లం క్యాచ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.